ఐపీఎస్ అందరూ కూడా మారిపోయేటువంటి పరిస్థితి ఈ రోజున చాలా దుర్మార్గం. ఇప్పుడు ఎన్ని చూస్తూ ఉంటే ఎక్కడ కూడా సిస్టమ్స్ అనేవి కంప్లీట్గా పాడైపోయినాయి. సరే, ఏదేమైనప్పటికీ ప్రజలు తెలివైన వాళ్ళు ఇంకొక 10 రోజుల్లో తెలుగుదేశం పార్టీ 130 సీట్లతోటి మినిమం, నేను 3 లక్షల మెజార్టీ తోటి, శ్రావణ్ కుమార్ గారు 30,000 మెజార్టీ తోటి గెలవబోతా ఉన్నారు. ఈ 3 జరగటం మాత్రం పక్కా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండదు కాబట్టి మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. అయితే అదే చెప్తా, ఒక్క నిమిషం. ఒకటి, ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తే అభివృద్ధి గురించి మాట్లాడితే ఎదురుగా చూస్తే రోడ్డు పాడైపోయింది. మనం తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో 40 ఏళ్లలో లేనటువంటి సిమెంట్ రోడ్లు ప్రతి గ్రామానికి, ప్రతి గల్లీకి, ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీకి కూడా కులమతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీకి ఓటేసినా ఏకపోయినా అన్ని ప్రాంతాల్లో మన నిజాయితీ పరుడైనటువంటి శ్రావణ్ కుమార్ గారు ఒక్క రూపాయి అవినీతి లేకుండా వేసినటువంటి మాట వాస్తవం. అవునా కాదా? గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక్క రోడ్డు వేసినటువంటి పాపాను పోలేదు. అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ నీటి సమస్య, విపరీతమైనటువంటి నీటి సమస్య. చెరువులను ఎండబెట్టారు, వాటికి ఒక ప్రణాళిక లేకుండా చెరువుల్లో నీళ్లు లేవు. పొరపాటున ఏదన్నా నీళ్లు ఉంటే ఆ ఫిల్టర్ బెడ్స్ అన్ని పాడైపోయి మురికి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ప్రతి గ్రామంలో కూడా. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. 3, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చదువుకున్న పిల్లలకి ఎవరికి కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఒక్క ఇండస్ట్రీ అంటే ఒక్క ఇండస్ట్రీని తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. ఉన్న వాటిని ఏదో విధంగా తరివేయాలని ఆఖరికి ఆ 3 యూనివర్సిటీలకు కూడా ఏదో విధంగా రోడ్లు కట్ చేసి, నీళ్లు కట్ చేసి వాటిని కూడా పంపించేయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. ఏదేమైనప్పటికీ ఇలాంటివన్నీ మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆఖరిగా పోని ఆ గంజాయిని మర్చిపోదాం, ఉన్న చెత్త లెక్కని మర్చిపోదాం అనుకున్నా. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ఏదో కొత్తది పట్టుకొచ్చారు. అంటే ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఈ రోజు కూడా ప్రతి వాళ్ళు చెబుతా ఉన్నారు. మేము దీన్ని కంపల్సరీగా చేసి చూపిస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ కూడా ఆఖరికి ఇంత ప్రజా వ్యతిరేకత వస్తుందన్నా కూడా ఏం లేదు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటా పోతా ఉన్నారు. ఎదిరించిన ప్రతి వ్యక్తిని గుప్పెట్లోకి తీసుకోవటం వాళ్ళ కర్తవ్యం. మీరు చూస్తే సినిమా వాళ్ళు ఎదిరించారని చెప్పి సినిమా వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ టికెట్ల రేట్లు పెంచుతామని చెప్పి వాళ్ళని భయపెట్టి సినిమా వాళ్ళని గుప్పెట్లోకి తీసుకున్నారు. ఇట్లా ఎవరైతే ఎదిరిస్తారో బిజినెస్ పీపుల్ ఎదిరించడం, చివరికి ఆఖరిగా జనాలకి అన్ని సర్వేలు చేశారు. మీరు చూస్తుంటారు. సర్వే రాళ్ళ కోసం కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఆ సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు చెక్కిచ్చారు. కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి. పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మ, దస్తావేజులు స్టాంప్ పేపర్స్ మీద ఆయన బొమ్మ. ఇప్పుడు ఆఖరిగా వేసిన అన్ని కూడా వాళ్ళ ఇళ్లలో లాకర్లో పెట్టుకుంటారంట. మన ఇళ్లలో తీసుకెళ్ళి అయితే ఇవన్నీ ఏంటంటే తీసుకెళ్తే ఎవరు దీనికి అంటే న్యాయ వ్యవస్థలు ఎందుకో కూడా మనకి తెలియనటువంటి పరిస్థితి. ఇక ఏదన్నా గొడవలు వాళ్లే పెడతారు. ఈ తెలుగుదేశం పార్టీయో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళన్నీ పెట్టి ఏదో కిరికిరి తయారు చేసి ఇక చివరికి మన ప్రధాన న్యాయమూర్తులైనటువంటి కొత్తగా నియమించబోయే న్యాయమూర్తులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అయోధ్య రామరెడ్డి గారు, లేకపోతే వీళ్ళు ఉన్నారు కదా విజయసాయి రెడ్డి గారు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనం పంచాయతీలు పెట్టుకొని మన స్థలాల గురించి మెల్లగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఆయన మనకి చూపిస్తున్న బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఏదుందో ఇవన్నీ మనం చూసి రేపు రాజకీయంగా ఆయనకి రాజకీయ సమాధి మీద పెద్ద బొమ్మ వేయాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. మళ్ళీ లేవకుండా మళ్ళీ ఇంకెవ్వరు కూడా ఇట్లాంటి పిచ్చి బిల్లులు తీసుకొచ్చి జనాల్ని అంటే ఇది యాక్చువల్గా చాలా రేపు నిజంగా పొరపాటున అంటే 99.99% వచ్చే అవకాశం లేదు. ఎక్కడన్నా 0.001% ఉండి దౌర్జన్యం దుర్మార్గం చేసేదని అలాంటిది వస్తే చాలా కష్టంగా ఉంటుంది పరిస్థితి. ఇంకొకటి ఇప్పుడు చూస్తూ ఉన్నారు మీరు కరెంటు బిల్లులు కానీ ఇవన్నీ ఏంటంటే రాష్ట్రానికి ఆదాయం లేదు, ఆదాయం మొత్తం పోయింది. కానీ ఆయన చేసే పథకాలు ఇచ్చే హామీలు అన్ని కట్టాలంటే డబ్బులు ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి బాధ్యత తెప్పించి కట్టలేరు, బయట నుంచి తీసుకురాలేరు. ఆ డబ్బు ఎవరి దగ్గర నుంచి అంటే ఇంకో 4 రెట్లు కరెంటు బిల్లులు పెంచుతారు. అన్ని చెత్త పన్నులు కానీ అన్ని మనమే కట్టాలి. కడితే తప్పించి సంక్షేమ పథకాలు కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర.
లిక్కర్ రేటు ఇప్పుడున్న దానికి ఇప్పుడు 200 ఎంత ఉంది, 600 నుంచి 200 చేశారు, అది 300 400 అవుతుంది. కరెంటు డీజిల్ పెట్రోల్ డీజిల్ ఇప్పుడు 100 రూపాయలు ఉంది, 125 రూపాయలు మినిమం అవుతుంది. ఇలా ప్రతి అన్ని పెరిగిపోతాయి. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నాకు తెలియదు ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఇంకా వైఎస్ఆర్సీపీకి ఓటేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు మీరు ఆయనకు ఓటేస్తా ఉన్నారు. యాక్చువల్గా అయితే రాజధాని రావటం అనేది చరిత్రలో ఎంతో మంది అదృష్టం చేసుకుంటే తప్పించి అది ఒక్కసారే జరుగుద్ది మనకి చరిత్రలో. మన అదృష్టం కొద్దీ ఈ ప్రాంతంలో అలా వచ్చింది, స్టేట్ డివైడ్ అవ్వబట్టి ఒక్కసారి తప్పించి మళ్ళీ రాదు. ఇలా వచ్చిన వాళ్ళవి 10 లక్షలు 15 లక్షలు ఉండే భూములు ఈ రోజున ఎంతో 2-3 కోట్ల రూపాయలు మనం దిగిపోయేటప్పటికి ఉన్నాయి. మరి ఇప్పుడుంటే ఇంకా బాగా పెరిగేవి. రాష్ట్ర ఆదాయం విపరీతంగా పెరిగితే ఆ డబ్బుతోటి పేదవాళ్ళకి ఇల్లు కట్టగలిగే వాళ్ళం. ఏమేమైనప్పటికీ ఇవన్నీ కూడా ఒక దుర్మార్గపు ఆలోచనలతోటి ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి కక్షతోటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తా ఉన్నారు. మేము వచ్చిన తర్వాత ఈ క్యాపిటల్ ఇంకెంత 20 రోజుల్లో క్యాపిటల్ మళ్ళీ ఊపందుకుంటుంది తప్పకుండా. మీరేం భయపడద్దు. చంద్రబాబు గారు, లోకేష్ గారు, నాలాంటి వ్యక్తులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు కాదు కదా, 100 మంది వచ్చినా కూడా క్యాపిటల్ అంగుళం కూడా రావాల్సింది. మీరేం భయపడద్దు. మా శక్తి మొత్తం దారిపోసైనా మేము ఎంత నష్టపోయినా కూడా అండగా ఉంటాం ఆ విషయంలో. సో మీరు ప్రశాంతంగా నిద్రపోండి. ఓటింగ్కి తీసుకెళ్లి ఓటింగ్ కూర్చొని చాలు. ఓకే, వాటన్నిటికీ ప్రిపేర్ అయ్యి వచ్చి ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు చూస్తూ ఉన్నారు ఎంత కష్టపడతా ఉన్నారు అనేది. ఆయన పొద్దున్న రాత్రి 3 సభలు చేస్తా ఉన్నారు రోజుకి. నేను మొన్న ఒక 4-5 రోజుల క్రితం వెళ్ళి సార్ నాకు పొన్నూరుకి ఒక్కసారి మీరు రావాలి అనగానే పాపం ఎక్స్ట్రా 4వ సభ యాడ్ చేసుకొని మందు ఎండలో మొన్న మా కోసం వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. గొప్ప మనిషి, నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, మానవతా మూర్తి. తప్పనిసరిగా నేను మీ అందరికీ చాలా ప్రాంతాల్లో జన సైనికుల ప్రభావం విపరీతంగా ఉంది. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు పడ్డ కష్టానికి, గత 5-10 సంవత్సరాలు మీరు పడ్డ కష్టానికి తగిన న్యాయం చేసే బాధ్యత మాది. మీరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగానే మా కుటుంబ సభ్యులుగా ఉంటారు. కాబట్టి మీరు కూడా గట్టిగా కష్టపడండి. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులకి అధికారం ఇవ్వకూడదు. ఇప్పుడే కాదు, వచ్చే 10-15 ఎందుకంటే ఒక ఇండస్ట్రీ తీసుకురావాలంటే చాలా కష్టమైన పని. ఆ తెచ్చిన వాళ్ళు రేపు మమ్మల్ని అడిగే ప్రతి క్వశ్చన్ కూడా మళ్ళీ ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి వస్తే మా పరిస్థితి ఏంటి అని అడుగుతారు. కాబట్టి ఇక ఆ వ్యక్తి చుట్టుపక్కల రాడు అనే విధమైనటువంటి బలమైన మెజారిటీ ఇవ్వాలి. విపరీతమైన మెజారిటీ ఇస్తే ఓకే, ఈ ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఇంక మనం భయపడాల్సిన అవసరం లేదనే విధంగా మీరందరూ తీర్పు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఏదేమైనా మీ అపూర్వ స్వాగతానికి థ్యాంక్ యూ. మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.